వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈహా టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. మరి ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేసింది, బతుకమ్మలు ఆడుతున్నారు అండ్ ఇట్లా జరిగినాయి అవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. అండ్ ఈ వీడియోలో ఇంకొక ప్రత్యేకత ఏముంది తెలుసా, మహిళలు లేదంటే ఆడకట్టి వాళ్ళు బతుకమ్మలు ఆడడం, ఉద్యోగులు బతుకమ్మ ఆడడం చూసినాం. కానీ నిరసనలతోటి కూడా బతుకమ్మలు ఆడడం స్టార్ట్ చేశారు. సో ఆ నిరసన లేనిది ఆ బతుకమ్మలు ఆడే వాళ్ళు ఎవరు? అండ్ నిన్న ప్రభుత్వం కూడా ఒక దగ్గర బతుకమ్మ పండుగ సెలబ్రేషన్ ఎంత ఘనంగా చేసింది అని అంటే, కాలు పెడితే జనాల లేనంత సెలబ్రేట్ చేసింది. ఇక బతుకమ్మ సెలబ్రేషన్స్ చూడడానికి వచ్చే కూర్చునే వాళ్ళకి కుర్చీలు ఉన్నా కూడా చాలా ఖాళీగా కనిపించే అంత ఘనంగా సెలబ్రేట్ చేసింది. ఇంకా చెప్పాలి అని అంటే నగర మేయర్ లేరు, ఆ బతుకమ్మ సందర్భంగా మంత్రులు కూడా లేరు. సో అంత ఘనంగా బతుకమ్మకు ఒక హోదా ఇచ్చి సెలబ్రేట్ చేసింది. సో ఆ ముచ్చట్లు కూడా అన్ని వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఒక వీడియో అయితే మీరు చూడండి, చూసిన తర్వాత వీళ్ళు ఎవరు ఆడుతున్నారు, ఎందుకు ఆడుతున్నారు బతుకమ్మ అనేది నేను మీకు చెప్తాను. చూసినరా ఎంత మంచిగా బతుకమ్మలు ఆడుకుంటారో. బతుకమ్మలు ఏదో పెట్టాలి కాబట్టి ఒక బతుకమ్మ కాదు, అది 7-8 బతుకమ్మలు మంచిగా పూలతోటి పేరిచ్చి మరీ పెట్టి ఆడుతున్నారు. ఇంతకీ వీళ్ళు ఎవరు, ఏడ ఆడుతున్నారు బతుకమ్మ, ఎందుకు ఆడుతున్నారు అనేది కూడా నేను మీకు చూపిస్తా. సో ఇగో బతుకమ్మలు అన్నీ అయిపోయిన తర్వాత మంచిగా ఒక గ్రూప్ ఫోటో కూడా తీయండి. ఇగో ఇదన్నమాట సంగతి, నిరుద్యోగుల బతుకమ్మ. నిరుద్యోగుల బతుకమ్మ, నువ్వే మా నిరుద్యోగుల బతుకులను కాపాడాలమ్మా, బతుకమ్మను కోరుకుంటున్నారు. ఇంకా వాళ్ళ పాటలు నేను వినిపించలేను. వాళ్ళ పాటలు వినిపిస్తే ఎవరి కళ్ళకి వెళ్ళినా ఇలా నీళ్ళు గారే పరిస్థితి ఉంది. ఇంతకీ వీళ్ళు ఎవరు అని అంటే చెప్పినా కదా, నిరుద్యోగులు ఎందుకు బతుకమ్మలు ఆడుతున్నారు, నిరసన తెలుపుతున్నారు పండగ పూట అంటే అవును. సో బతుకమ్మ కేవలం పండగ మాత్రమే కాదు, ఈవెన్ తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా బతుకమ్మ ఆడే నిరసన తెలిపించారు. మొన్న గాజుల రామరంలో కూడా హైడ్రా పైన నిరసనతోటి బతుకమ్మలు ఆడినరు హైడ్రా పేరు మీద. అండ్ అటు బీఆర్ఎస్ గవర్నమెంట్ కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి కూడా ఆడినరు. అండ్ ఇప్పుడు ఉండే కాంగ్రెస్ గవర్నమెంట్ హామీల పైన వాడినరు. ఇంకా చెప్పాలంటే ఇంకా ఆడబిడ్డలు ఆడకట్టుపోయినా బతుకమ్మలు ఆడుకుంటా మా చీర లేవే ఎక్కడ పోయినాయి రేవంత్ అన్న అనుకుంటా రేవంత్ అన్న అడిగి కూడా వాడుతున్నారు. సీతక్క మాట తప్పింది చీరల విషయంలో అని కూడా కడిగి మరీ పాటలు పాడుతున్నారు. సో అట్లా నిరసన గలలతో అయితే ఈసారి బతుకమ్మ పండగ ఎండ్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ అమావాస్య నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇక ఇవాళ సద్దుల కాబట్టి సద్దుల బతుకమ్మతో ఇవాళతో బతుకమ్మ సంబరాలు ముగుస్తున్నాయి. ఇంకా ఘోరమైన పరిస్థితి ఏంటంటే ఇవాళ సద్దులు ఆడుకునే ఆడపడుచులకి సెలవు లేదు. సో బతుకమ్మ హాలిడే కూడా ఇవ్వలేరు ప్రభుత్వం. అంత బతుకమ్మ పైన కక్ష సాధిస్తున్నారు. బతుకమ్మ పండుగ అసలు తెలంగాణ రాష్ట్రంలో జరగొద్దు అని గట్టిగా ఆకాంక్షిస్తున్నారేమో అనిపిస్తుంది వీళ్ళ తీరు చూస్తుంటే. దీనిపైన ఆల్రెడీ మనం నిన్న కూడా మాట్లాడాం. విహెచ్పి బజరంగ్ దళ్ వాళ్ళు నిరసన తెలుపుతున్నారు. ఏడైతే ప్రభుత్వ ట్రైనింగ్ కంటిన్యూ అవుతుందో లోకల్ బాడీ ఎన్నికలు అని చెప్పేసి, ఆ ట్రైనింగ్లో ఉండే ఆడపడుచునని మీరు ఖచ్చితంగా ఇవాళ రావాలి, ట్రైనింగ్కి అటెండ్ కావాలి. బతుకమ్మ గిత్కమ్మ అని ఏం లేదు, మీరు ఖచ్చితంగా రావాల్సిందే. మీరు బతుకమ్మ ఆడుకోవాలంటే రేపు ఆడుకోవాలంటే, ఇవాళ పండుగ అయిపోయిన తర్వాత రేపు ఎందుకు ఆడుకుంటారు? దీపావళి ఇవాళ వేసుకొని పోయి తెల్లారి వారం తర్వాత వేసుకుంటే ఎట్లుంటుందో అట్లుంటుంది. నాకు తెలిసి ఎవరైతే అధికారులు ఇవాళ ఆడపడుచులు బతుకమ్మ ఆడుకోవాలి మాకు సెలవు కావాలి అని పోయి అడిగితే ఇవాళ కాదు మీరు రేపు ఆడుకోవాలి అని చెప్తున్నారు కదా, వాళ్ళ ఇంట్లో కూడా అన్ని పండుగలు పండుగ రోజు కాకుండా తెల్లారో లేదంటే ఒక రోజు ముందు చేసుకుంటారేమో. సో అందుకని ఆ తెలివితోటి వాళ్ళ ఆడపడుచులు కూడా కనీసం బతుకమ్మ ఆడుకొని స్వేచ్ఛ లేకుండా ఇవాళ వాళ్ళకి వర్కింగ్ పెట్టినరు. అండ్ ఆల్రెడీ వాళ్ళు ట్రైనింగ్ కూడా వెళ్ళిన పరిస్థితి. ఇంకేం చేస్తారు మరి? ఇంకొంతమంది ఏమో మొండిగా మేము బతుకమ్మ ఆడాలి మీరు ఏం చేస్తారో చూస్తాం అని కొంతమంది, అంటే ఒక 10లో ఒక్కరో ఇద్దరో అట్లా మొండి కూర్చున్నారు. కానీ మిగతా 8 మంది ఆడపడుచులు మాత్రం ఇక తప్పని పరిస్థితిలో ఇవాళ విధులకు హాజరైన పరిస్థితి. ఇది ఎంత ఘోరం! సో గతంలో బతుకమ్మ ఆడుకోవాలంటే ఇట్లాంటి ఆంక్షలు ఉండేవి. కానీ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత బతుకమ్మ కొత్తగా ఆడపడుచులకు ఆడడం నేర్పిందని నేను చెప్పను, కానీ బతుకమ్మ ఆడుకోవడానికి కొంత సౌలతులు అయితే ఇచ్చింది. సో ఆఫీసులలోనే 9 రోజులు పాటు లంచ్ బ్రేక్ తర్వాత మీరు బతుకమ్మ ఆడుకోవచ్చు. అండ్ సద్దుల బతుకమ్మ రోజు హాలిడే ఇవ్వడం. సో ఇట్లాంటివన్నీ కూడా కొంత వెసులుబాటు కల్పించింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆఫీసులలో ఒకటే రోజు బతుకమ్మ ఆడుకోవాలి 9 రోజుల్లో, అదే కండిషన్. సద్దుల బతుకమ్మ ఇవాళ కాదు రేపు, ఇవాళ 9వ రోజు బతుకమ్మ అయితే 10వ రోజు మీరు బతుకమ్మ చేసుకోండి, 9వ రోజు మీరు ఆఫీస్కి రండి అని ఆంక్షలు విధించింది. సో అట్లుందనమాట బతుకమ్మ సంబరాలు. ఇక నిరుద్యోగులు ఇట్లా బతుకమ్మ ఆడిరు కదా,
అఫీషియల్గా ప్రతి ఏడాది ప్రభుత్వం తరఫున బతుకమ్మ పండుగ అయితే జరపాలి. మరి వాళ్ళు కనుక అఫీషియల్గా బతుకమ్మ పండుగ జరపకపోతే ప్రతిపక్షాలు ఊకోరు కదా, ప్రతిపక్షాలకు ఒక ఆయుధం మళ్ళీ ప్రభుత్వాన్ని తిట్టడానికి. సో అందుకు ఏం చేశారంటే కేవలం ప్రతిపక్షాలు తిడతారు, లేదంటే వీళ్ళు వాళ్ళు మనం ఒక మాట అనిపించుకోవాలి ఎందుకు అన్నట్టు నిన్న బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఆ బతుకమ్మ సంబరాలకి ఎంత జనం వచ్చిర్రంటే ఆ జనం వచ్చిన వాళ్ళకి ట్యాంక్ బండ్ సరిపోలేదు. ట్యాంక్ బండ్ ముందుగానే ఈవినింగ్ 6 o'clock క్లోజ్ చేసారు, 7 o'clock ప్రోగ్రామ్ అంటే. అయినా కూడా జనం సరిపోలేరు. ట్యాంక్ బండ్ మొత్తం ఖాళీగా ఉంది, వేసిన కుర్చీలు చాలా ఖాళీగా ఉన్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు చూడ్డానికి ఎవరైతే వస్తారో అని ఎక్స్పెక్ట్ చేసిర్రో వాళ్ళు లేకుండా, సందడే లేకుండా ట్యాంక్ బండ్ పైన బతుకమ్మ సంబరాలు నిర్వహించారు నిన్న. అది తూతూ మంత్రంగా నిర్వహించాలి కాబట్టి నిర్వహించాలి అంతే. గతంలో బతుకమ్మ సంబరాలు చేస్తున్నారు అంటే జనం కిక్కిరిసిపోయేవాళ్ళు. బతుకమ్మలు వాళ్ళే సెల్ఫ్గా తీసుకొని వచ్చి, అంటే ఇంకొంతమందిని బీఆర్ఎస్ వాళ్ళు కూడా పురమాయించేటోళ్ళు ఆ ప్రోగ్రామ్కి, అది పక్కన పెడితే. సో ఆ ప్రోగ్రామ్ జరుగుతుందని తెలిసి అక్కడ లోయర్ ట్యాంక్ బండ్, ఖైరతాబాద్ దగ్గర ఉండే వాళ్ళందరూ కూడా బతుకమ్మలు వాళ్ళకు వాళ్ళు పేర్చుకొని వచ్చి, ఇక ప్రభుత్వం ఆ కార్యక్రమాలు అటు జరుగుతున్నా కానీ ఇటు బతుకమ్మ గారి దగ్గర, ట్యాంక్ బండ్ దగ్గర వీళ్ళ బతుకమ్మ ఆటలు వీళ్ళు చాలా సంబరంగా ఆడుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ సందడే లేకుండా పోయింది. బతుకమ్మ గాడి దగ్గర కేవలం నిన్న తూతూ మంత్రంగా మాత్రమే బతుకమ్మ సంబరాలు నిర్వహించరు, ఎందుకంటే నిర్వహించాలి కాబట్టి. నిజంగా బతుకమ్మ మీద వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే బతుకమ్మ చీరలు ఇచ్చేవాళ్ళు. సో బతుకమ్మ చీరలు ఇవ్వకుండా ఆడుకునే ఆడపడుచులకు హాలిడే ఇచ్చేటోళ్ళు, అవన్నీ ఏం లేదు. సో నిన్న నిర్వహించిన దానికి బతుకమ్మ సంబరాలకి జనం చాలా తక్కువ పల్చగా కనిపించారు. ఎందుకు అంటే ప్రచారం లేదు. బతుకమ్మ సంబరాలు ఇక్కడ చేస్తున్నారో అని చాలా మందికి తెలియదు. ఇన్కేస్ తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వస్తారు. సో రాజకీయాలకు అతీతంగా పండుగని మాత్రం సెలబ్రేట్ చేసుకోవడానికి మహిళలు ఖచ్చితంగా వచ్చి ఆడేవాళ్ళు. కానీ ప్రచారంలో లోపం. ప్రచారానికి ఎందుకు పైసలు ఖర్చు పెట్టాలనుకున్నారో, ఎందుకు అనౌన్స్మెంట్ చేయాలనుకున్నారో, లేదంటే ఎక్కువ మంది జనాలు అక్కడికి వస్తే వాళ్ళకి ఏర్పాట్లు చేయడం మళ్ళీ మాకు అది ఖర్చుతో కూడుకుంది అనుకుంటారో, ఏమనుకుంటారో ప్రభుత్వం నాకైతే తెలియదు. కానీ మొత్తానికైతే నిన్న ట్యాంక్ బండ్ పైన బతుకమ్మ సంబరాలు జరిగినారు. దానికి మాత్రం చాలామంది ఆడపడుచులు దూరంగానే ఉన్నారు. కేవలం 1 గంటలో బతుకమ్మ సంబరాలన్నీ ఫినిష్. అసలు ఒకప్పుడు బతుకమ్మ సంబరాలు స్టార్ట్ అయినాయి అంటే రాత్రి 10 అయ్యేది, 10:30 అయ్యేది. జనాలు ఎక్కడక్కడ డిస్పర్స్ అయ్యేసరికి అర్ధరాత్రి 12 అయ్యేది. కానీ ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు. కేవలం 1 గంట, గంటన్నరలో మొత్తం బతుకమ్మ సంబరాలన్నీ ఫినిష్, ఎక్కడోళ్ళక్కడ వెళ్ళిపోయారు. అంత బిజీ ఉన్నారు. రాష్ట్ర పండుగ బతుకమ్మ సెలబ్రేషన్స్లో కూడా అంత చిన్న చూపు. సో అట్లుందనమాట. మొత్తానికైతే బతుకమ్మ సంబరాలు జరుగుతుంటే, అయితే ఇక్కడ బతుకమ్మ సంబరాల్లో కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది. అయితే ఎవరైతే 9 రోజుల పాటు బతుకమ్మను చేయాలని ఒక ఆనవాయితీ ఉంటుందో, సో ఆ 9వ రోజు అమ్మవారిని మళ్ళీ సాగనం పట్టే కార్యక్రమం ఉంటుంది. ఇక బతుకమ్మను వేర్చిన తర్వాత సద్దులు కట్టి చెరలో వదిలిపెడుతుంటారు కదా. సో ఆ 9 రోజులు పాటించే వాళ్ళందరూ కూడా సద్దుల బతుకమ్మ ఇవాళనే చేసుకుంటారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇలా సద్దులే లేనట్టు రేపు హాలిడే ప్రకటించింది. అంటే రేపు బతుకమ్మ హాలిడే తెలంగాణలో ఉంది. సో ఇవాళ ఎవరు సదులు జరుపుకోకుండా ప్రభుత్వం హాలిడే ఇచ్చింది కాబట్టి రేపు జరుపుకోవాలి అని ప్రభుత్వం. కానీ ప్రజలు మాత్రం అట్లాంటి పరిస్థితులు లేరు. సో నవమి సెంటిమెంట్ లేకుండా బతుకమ్మకి కేవలం 9 రోజులు మాత్రం ఆనవాయితీగా ఇన్ని సంవత్సరాల నుంచి వస్తుంది కాబట్టి ఆ 9 రోజులు ఆడుకోవాలి అనే సెంటిమెంట్తో ఉండే వాళ్ళందరూ కూడా ఇలా బతుకమ్మ సంబరాలు చేసుకుంటున్నారు. ఇది ఇంకొంతమందికి మాత్రం వరంగల్లోనే 2 కన్ఫ్యూజన్స్. ఇద్దరు, ఒకటి మనకి అమ్మవారి టెంపుల్ ఉంది కదా, అక్కడ నుంచి అర్చకులు వచ్చేసి ఇవాళ జరుపుకోవద్దు, మంగళవారం రోజు జరుపుకోవాలని చెప్పడం. 1000 స్తంభాల ఉండే అర్చకులు ఇవాళనే జరుపుకోండి, మీరు ఆ ట్రెడిషన్ పాడు చేయకండి అని చెప్పడంతో జనాల్లో కూడా కన్ఫ్యూజన్ అయ్యి, సో నవమి సెంటిమెంట్ ఉండే వాళ్ళందరూ కూడా రేపు, అండ్ 9 రోజుల సెంటిమెంట్స్ ఉండేవాళ్ళు అండ్ ఈ ఆనవాయితీ పాటించే వాళ్ళందరూ కూడా ఇవాళ బతుకమ్మ సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నారు. ఇక ప్రభుత్వం ఏర్పాట్లు చేసినా చేయకపోయినా ఇంకేం చేసినా కూడా సో మహిళలు మాత్రం సీతక్క చెప్పిందిగా బతుకమ్మ పండుగకి మీ చీరలు మీరే తెచ్చుకొని ఆడుకోండి అని. సో అట్లనే మహిళలందరూ కూడా, తెలంగాణ మహిళలు వాళ్ళ పండుగ వాళ్ళు చేసుకోవడానికి సిద్ధమయ్యారు. సో ఇవాళంతా కూడా హైదరాబాద్ చాలా కలర్ఫుల్గా మారబోతుంది. సో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటబోతున్నాయి అనమాట.